సంవత్సరంలో బొండా వెంకటేశ్వర్ల గారు కొండంగి, నీలి లక్ష్మీనారాయణ గారు కలిదిండి వాళ్ళిద్దరూ కలిపి శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి ఆర్య వైశ్య అన్న సమారాధన కమిటీ అనే కమిటీని ఏర్పాటు చేసి ఈ భోగేశ్వర స్వామివారి సన్నిధి నందు అన్నదానం చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఇవాళ వరకు నీలివారి కుటుంబం మేమందరం కలిసి కంటిన్యూషన్గా అన్న సమారాధన చేస్తున్నాము. నేను 45 ఏళ్ళ నుంచి అన్న సమారాధన చేస్తున్నాను. మా ఊళ్ళో వాళ్ళు, మా కుటుంబ సభ్యులు అందరూ నాకు సహకరించబట్టి నేను ఈ విధంగా చేయగలుగుతానికి అవకాశం కుదిరింది నాకు. ఈ దేవస్థానం నందు మన కోనేట్లో పంచబొగ్గలు కానివ్వండి, విగ్రహం వల్ల కానివ్వండి, ఈ సన్నిధిలో మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడ దర్శనానికి వస్తారు. ప్లస్ విగ్రహాన్ని చూసిన తర్వాత జీవితకాలంలో ఎప్పుడు కూడా మరుపురాని అనుభూతి. ఆ విగ్రహం మీద నాగలి కర్రు చుట్టూ ఉన్నటువంటి చెమ్మ ఎప్పుడూ ఆరదు. విగ్రహం మీద అభిషేకం చేసినా కానీ, అభిషేకం చేయకపోయినా కానీ ఆ చెమ్మ ఉండటం వల్ల అదే నిదర్శనం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ స్వామివారిని నమ్ముతారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. భక్తమాతలారా, జ్ఞానపాముల గంగరాజు గారు సింగాభరణ వస్తువులు అన్నసమారాధన కోసం యాభై మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి గొప్పకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అన్నసమారాధన జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మన పాతాళ భోగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ముందు కాపు అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాపు అన్న సమారాధనకి కావాల్సిన ఆర్థిక సహాయం అంతా కాపు సోదరుల దగ్గరే మేము కలెక్ట్ చేసి వాళ్ళ దయ వల్ల ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం దగ్గర 25,000 మందికి మేము భోజన కార్యక్రమం కులాలకు అతీతంగా పెడుతున్నాము. ఆ స్వామివారి దయ వల్ల